బీజీటీలో భాగంగా అడిలైడ్లో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఇంకోసారి పూర్ ఫామ్ కొనసాగిస్తూ లోయెస్ట్ టోటల్కి ఆల్అవుట్ అయ్యారు. మనం గెస్ చేసినట్టుగానే ఇండియా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ తీసుకుంది. ఇదైతే ఒక మంచి మూవ్ అనే చెప్పాలి. అయితే ఫస్ట్ బాల్కే షాక్. మంచి ఫామ్లో ఉన్నటువంటి ఎస్ఎస్వి జైస్వాల్ని మిచెల్ స్టార్క్ ఇన్సింగ్ యార్కర్తో ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్కి పంపించాడు. నెక్స్ట్ 1 డౌన్లో వచ్చినటువంటి గిల్ కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా గిల్ వచ్చి రాగానే స్టాక్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్ కొట్టి మంచి కంఫర్టబుల్గా కనిపించాడు. బట్ అదర్ ఎండ్ మాత్రం కేఎల్ రాహుల్ కొంచెం ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. ఈ క్రమంలో అతనికి బౌలింగ్లో 2 లైఫ్లు కూడా వచ్చాయి. అంటే అతనికి ఇవాళ కొంచెం లక్కు కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి. బట్ వీళ్ళిద్దరూ సెకండ్ వికెట్కి 69 రన్స్ యాడ్ చేశారు. ఇలా ఇన్నింగ్స్ మంచిగా వెళ్తుంది అనుకుంటున్న టైంలోనే అగైన్ మిచెల్ స్టార్క్ వేసిన షార్ట్ బాల్కి కేఎల్ రాహుల్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ గ్రీజ్లోకి వచ్చినటువంటి కోహ్లీ కూడా సేమ్ షార్ట్ బాల్కి స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే గిల్ కూడా స్కాట్ బోలాండ్ వేసిన బౌలింగ్కి ఎల్బీడబ్ల్యూ అయి అవుట్ అయ్యాడు. ఇలా టీ బ్రేక్ ముందు ఇండియా 12 రన్స్ వ్యవధిలోనే 3 వికెట్స్ కోల్పోయింది. పోనీ టీ బ్రేక్ తర్వాత అయినా మంచి స్టార్ట్ వచ్చిందనుకుంటే మళ్ళీ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ పెవిలియన్కి చేరాడు. అయితే ఈ టైంలోనే పంత్ 2 ఫోర్స్ కొట్టి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బట్ కమిన్స్ వేసిన హై బౌన్సర్కి స్లిప్లో క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు గురుమన్ తెలుగు తేజం ఎన్కేఆర్. అతను ఆడుతుంది సెకండ్ మ్యాచ్ అయినప్పటికీ అతని మెచ్యూరిటీ లెవెల్ చూసి పిచ్చెక్కిపోయింది. అశ్విన్ గ్రీజ్లో ఉన్నంత వరకు అలా స్ట్రైక్ని స్లోగా రొటేట్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ అశ్విన్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతను ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడి మళ్ళీ స్టాక్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన హర్షిత్ రాణా కూడా మళ్ళీ స్టాక్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత గేర్లు మార్చాడు గురు ఎన్కేఆర్. టెస్ట్ మ్యాచ్లో T20 చూపించాడు. మరీ ముఖ్యంగా స్టాక్ వేసిన ఒక బాల్ని అయితే రివర్స్ షాట్ ఆడి స్టాండ్స్లోకి పంపించాడు. ఇదైతే హైలైట్ అని చెప్పాలి. ఇవాళకైతే మన ఇండియా తరపున ఎన్కేఆర్దే బెస్ట్ ఇన్నింగ్స్. మొత్తానికి డే 1 ముగిసేసరికి మిచెల్ స్టార్క్ డామినెన్స్ పెర్ఫార్మెన్స్ దెబ్బకి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 180 కొట్టి ఆల్అవుట్ అయింది. మరి సెకండ్ డేలో ఇండియా ఎటువంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. గురు, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియో నుంచి కనీసం 20 మంది సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.